హాయ్ అండి. మీ పేరు చెప్పగలుగుతారా? హాయ్ హాయ్. హాయ్. మీ పేరేంటండి? ఏం చెప్పాలి? నిజం చెప్పాలా? అబద్ధం చెప్పాలా? నిజం చెప్పండి. ఆంటీలకు ఐటమ్ రాజా, ఓకే. అమ్మాయిలకు మన్మథ రాజా, ఓకే. అబ్బాయిలకు? అబ్బాయిలకు రాజా, జిగేల్ రాజా. ఓకే. ఇన్ని పేర్లు. మీ ఒరిజినల్ నేమ్ ఏంటి ఇందులో? ఎవరు ఏది పిలిస్తే అదే. ఎవరేది పిలిస్తే అది. అంటే పేర్లన్నీ మీరే పెట్టుకున్నారా? లేదు, పబ్లిక్ పెట్టినాయి. మీ మమ్మీ డాడీ ఏం పెట్టారు మరి? రాము అని పెట్టారు. రాము అని పెట్టారు. అది కదా మీ ఒరిజినల్ నేమ్. మరి అది వదిలిపెట్టి ఇట్లా పిలుస్తున్నారు, ఏం చేయాలి? మీరు అది చెప్పట్లేదు కదండి పిలిచడానికి. చెప్పినా కానీ పిలుస్తున్నారు. మీరు నాకు చెప్పాలి కదా, అడిగిన వాళ్ళకి ఇప్పుడు చెప్పాలి మీరే కదా. అన్నారు మినిమం డిగ్రీ అని. ఆ మినిమం డిగ్రీ అనేది నా పేరే కాదు. ఏం మండిగిరి? వచ్చిన వాళ్ళందరూ మినిమం డిగ్రీ ఓ అంటున్నారు. మినిమం డిగ్రీ, అది మీ డైలాగ్ అండి. మీ డైలాగ్. మీరు అవుతాడు 2కి రివ్యూ ఇచ్చారు కదా, అప్పటి నుంచి ఫేమస్ అయిపోయారు కదా. అప్పటి నుంచి ఇదే ఫేమస్ shirt కాలే, చేశారు. ఓ చేసామండి. అదే మీ ఫ్యాన్స్ చేశారు. అదే అది అప్పటి నుంచి ఈ షర్ట్ వేసుకొని తిరుగుతున్నారా? ఓకే. ఇంకోటి ఉండే, అది ఉతకలేదా? మార్చి ఇది ఇది చేంజ్ చేసి. అంటే ఒక్కటే షర్ట్ అయితే ఉతుక్కోవడం కష్టం అవుతుంది కదా. పర్లేదు, 4-5 ఉన్నాయి. ఓకే. అంటే అవే సేమ్ పూల చొక్కాలేనా? సేమ్ ఉంటాయి. ఓకే. ఏ చొక్కా వేసుకున్నా దాని మీద పూల చొక్కా వేసుకొని బయటకు వెళ్తారు. అవును. ఓకే. ఆ అద్దాలు ఏంటి? అది ఏ బ్రాండో చెప్పగలుగుతారా? దానికి బ్రాండ్లే ఉండవు. ఓకే. ఎంత? ఒక 1000 రూపాయలు, 2000 అట్లా ఉంటుందా? 10,000 ఉంటుంది. 10,000. బ్రాండ్ 9,000 అనుకుంటా. 9,000 ఉంటే మళ్ళీ బ్రాండ్ పేరు ఏంటో తెలియదు అంటారు. బ్రాండ్ గురించి పట్టించుకోను నేను. ఓకే. డిస్కౌంట్లో ఎంతకు వచ్చింది? మనకు నచ్చింది తీసుకుంటాం అంతే. ఓకే. టోటల్ ప్రైస్ 9,000. డిస్కౌంట్లో ఎంతకు వచ్చింది? డిస్కౌంట్ ఏం లేదు. ఓకే. టోటల్ 9,000 కొనుక్కున్నారు. ఓకే అండి. మరి మీ లవ్ లైఫ్ గురించి ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? లవ్ లైఫ్ పర్మనెంట్ అంటే చెప్తాము, టెంపరరీ ఏం చెప్తాము. టెంపరరీ ఎన్ని ఉన్నాయండి? టెంపరరీ రోజు టెంపరరీ ఎన్ని టెంపరరీ లవ్ స్టోరీలు మెయింటైన్ చేశారు? లెక్కలేదు. రోజుకొక స్టోరీయా? రోజుకొక స్టోరీ. బిగ్ బాస్కి వెళ్ళాలని ఏదో నిరాహార దీక్ష చేస్తానంటున్నారు. చేస్తున్నా. ఎక్కడ? ఇప్పుడు కూడా చేస్తున్నారా? ఇప్పుడే 2 బిస్కెట్లు తిన్నారు కదండి, అప్పట్లో నిరాహార దీక్ష అంటారు. నిరాహార దీక్ష అంటే చేస్తలేదు కదా. నిరాహార దీక్ష అంటే ఏంటో చెప్పండి. తెలియదా? తెలియకుండా ఎలా చేస్తున్నారు? ఇందిరా పార్క్ కాడ అందరు చేస్తున్నారు కదా, నేను కూడా అట్లా చేస్తున్నాను. ఇందిరా పార్క్ కాడ? ఇందిరా పార్క్ దగ్గర ఒక్కటే మీరు నిరాహార దీక్ష చేస్తారు, బయటికి వెళ్ళినప్పుడు అంతా చికెన్ బిర్యానీ. అది కాదు, ఇందిరా పార్క్ కాడ అందరూ దాని గురించి దీని గురించి అని చెప్పేసి ఆడ దండలు వేసుకొని బ్యానర్ కట్టుకొని కూర్చుంటారు కదా. మాకు ఇది కావాలి అది కావాలని చెప్పేసి కాలేజ్ స్టూడెంట్ వాళ్ళు కూడా మా దాంట్లో నీళ్ళు రావట్లేవు, భోజనాలు సరిగా ఉండట్లేవు అని చెప్పేసి అప్పుడప్పుడు బ్యానర్లు కట్టుకొని దండలు వేసుకొని కూర్చుంటారు. వాళ్ళ స్ట్రైక్ అంటే సమ్మె అనొచ్చు, ధర్నా అనొచ్చు. స్ట్రైక్ అంటే ఏంటా అనుకున్నా. ఓకే. అట్లా నేను కూడా. దేనికోసం చేస్తున్నారు నిరాహార దీక్ష? బిగ్ బాస్ పోవాలని, బిగ్ బాస్ సీజన్ 10 నాకు అవకాశం ఇవ్వాలని చెప్పేసి. గైస్ చూస్తున్న వాళ్ళందరూ మీ పేరేంటన్నారు? రాము గారు సపోర్ట్ చేయండి. కాదు, మన్మథ రాజా. అమ్మాయిలకు మన్మథ రాజా, ఆంటీకు ఐటమ్ రాజా. మరి అందరికి కలిపి ఏ రాజా? మన్మథ రాజా. అందరికి కలిపి మన్మథ రాజా. ఆంటీలకు మాత్రం ఐటమ్ రాజా. ఓకే. ఈ రాజాకి సపోర్ట్ చేయాలనుకుంటే చేయండి, వద్దనుకుంటే చేయకండి. 100% చేస్తారా? నాలాంటి వాళ్ళు అయితే చేయరండి. చేస్తారు. ఎందుకు చేస్తాను? అబ్బాయిల కంటే అమ్మాయిలు ఎక్కువ ఫ్యాన్స్ నాకు. మీకు అమ్మాయిలు ఎక్కువ ఫ్యాన్సా? అంటే ఎవరికైనా అబ్బాయిలు అంటే అమ్మాయిలే ఫ్యాన్స్ ఉంటారండి. అందరికన్నా, నేను చెక్క వాళ్ళకున్నా, మంచి వాళ్ళకున్నా, చెడ్డ వాళ్ళకున్నా, అమ్మాయిలకున్నా, అబ్బాయిలకున్నా, అంకుళ్ళకున్నా, అత్తలకున్నా, అంకుల్ కూడా ఉన్నారా? తాతలకున్నా, అమ్మమ్మలకున్నా, అక్కలకున్నా, చెల్లెళ్ళకున్నా. అంటే ఫ్యాన్ ఫాలోయింగ్ మామూలుగా లేదు మన ఐటమ్. చాలా బ్రహ్మాండంగా ఉంది. మరి బిగ్ బాస్ లోకి ఎందుకు వెళ్ళట్లేదు అనుకుంటున్నారు? అవకాశం వస్తుంది కానీ అందరికి ఒకేసారి రాదు కదా. అందరికి ఒకేసారి రాదు. పల్లవి ప్రశాంత్ గారిని ఏదో బేస్ చేసుకొని ఏదో స్టేట్మెంట్ ఇచ్చారంట. పల్లవి ప్రశాంత్ రైతు బిడ్డ, నేను ఏదో బిడ్డ అని చెప్పి వెళ్తానన్నారు. ఏ బిడ్డ? నేను మా అమ్మ నాన్న బిడ్డ. అదే పల్లవి ప్రశాంత్ రైతు బిడ్డ, నేను మా అమ్మ నాన్న బిడ్డ, అందుకు వెళ్తానని చెప్పారా మీరు? అదేనా మీరు చెప్పింది? ఆ బిడ్డ ఈ బిడ్డ అని ఏం లేదు, కూలి బిడ్డ అని చెప్పారు మీరు. నేను ఏ బిడ్డ అని చెప్పారండి. మీ స్టేట్మెంట్ పాస్ చేశారు.
ప్లీజ్ బిగ్ బాస్ 1 ఛాన్స్ అని పెట్టుకున్నా. ప్లీజ్ బిగ్ బాస్ 1 ఛాన్స్ అని నిరాహారం దీక్ష చేస్తున్నారు. నిరాహార దీక్ష కూడా ఏం లేదు. ఊకే అట్లా పేరుకి నిరాహార దీక్ష లేదు, అది కూడా లేదు. మరి ప్లీజ్ బిగ్ బాస్ 1 ఛాన్స్, ప్లీజ్ బిగ్ బాస్ 1 ఛాన్స్ అంతే. మల్టీ స్టార్ మన్మథ రాజా. మల్టీ స్టార్ మన్మథ రాజా, ఓకే, రియల్ ట్యాగ్ ఇప్పుడు బయటకు వచ్చింది. మన మల్టీ స్టార్ మన్మథ రాజాను బిగ్ బాస్ లోకి వెళ్ళడానికి సపోర్ట్ చేయడానికి ఎవరైతే ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారో, సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా మన్మథ రాజా కోరుకుంటున్నాను. నేనైతే అసలు కోరుకోను. వై? నన్ను ఫ్యాన్స్ వేసుకుంటారు కామెంట్ సెక్షన్ లో, మిమ్మల్ని సపోర్ట్ చేస్తారు. అదేంటి? అదేంటంటే అంతే అండి, అది మీకున్న ఫ్యాన్ ఫాలోయింగ్ నాకు లేదు కదా. మీరు మూవీస్ లో యాక్ట్ చేశారని చెప్తున్నారు, ఏ మూవీస్ లో తెలుసుకోవచ్చు? చేశాను. హనుమాన్, హరిహరమల్లు, గొర్రె పురాణం, ఓ బామాయో రామ, మొన్న పెద్ది కూడా చేశారు. పెద్ది రామ్ చరణ్ గారు డూప్ మీరేనా? డూప్ కాదు, ఒరిజినలే చేశారా? ఓ మై గాడ్, క్యారెక్టర్ చేశా. క్యారెక్టర్ చేశారా? ఏ క్యారెక్టర్? ఇప్పుడు చెప్పకూడదు, రిలీజ్ కాలేదు కదా. ఓ, ఆ సినిమా రిలీజ్ తర్వాత అడిగితే చెప్తుంటే. మీ డైలాగ్, ఒక్క డైలాగ్ ఏదైనా చెప్తారా పెద్ద మూవీ నుంచి? మీ డైలాగ్ లేదు, చెప్పొద్దు. చెప్పకూడదు, సస్పెన్స్. ఓ మై గాడ్, అది సినిమా రూల్. సినిమా రూల్. ఓకే, లేకపోతే మా అసోసియేషన్కి పిలిచి ఫైన్ వేస్తారు. ఒకసారి చిక్రీ స్టెప్ ఏమైనా వేస్తారా? రాదు నాకు. రాదా? నేను కాదు, రామ్ చరణ్ కాదుగా. నేను రామ్ చరణ్ సినిమాలో ఒక రామ్ చరణ్. సరే, మీ ఫేవరెట్ హీరో ఎవరండి? ఎవరు ఎవరు? ప్రస్తుతానికి ఎవరు లేరు, ఎందుకంటే నేను కూడా హీరో ట్రై చేస్తాను. ఓకే, అయితే మీ ఫేవరెట్ హీరో మీరే అంటారు. మీరేనా? ఏ మూవీలో చేశారు హీరోగా మీరు? చేస్తాను, ట్రై చేస్తున్నారు, వస్తే హీరో అయిపోతారు 100%. అయితే ఇప్పటి వరకు హీరోలు ఎవరు బిగ్ బాస్కి వెళ్ళలేదు. బిగ్ బాస్కి వెళ్ళొచ్చాక హీరోలు అయ్యారు, కానీ హీరోలు అయ్యాక బిగ్ బాస్కి ఎవరు వెళ్ళలేదు. ఎవరయ్యారు హీరో? షణ్ముఖ్ జశ్వంత్ అయ్యారు, నిఖిల్ అయ్యారు, చాలా మంది అయ్యారు, మానస్ అయ్యారు, సన్నీ గారు అయ్యారు, వీళ్ళందరూ వచ్చాక అయ్యారు. శివాజీ హీరోనే పోకముందు. ఆయన హీరో కాదు, ఆయన హీరో కాదు, ఓల్డ్ మూవీస్ హీరో. ఓల్డ్ న్యూ అనేది ఏం లేదు, హీరో అంటే హీరో అంతే. ఓకే ఓకే, కానీ ఇప్పుడు ఆయన ఏ క్యారెక్టర్స్ చేస్తున్నారు? హీరో క్యారెక్టర్స్ చేస్తున్నారా? బిగ్ బాస్ వచ్చి ఎన్ని ఇయర్స్ అయింది? ఆయన మూవీస్ చేసి ఎన్ని ఇయర్స్ అవుతుంది? ఇప్పుడు ఎలాంటి క్యారెక్టర్స్ చేస్తున్నారు? ఏదో సార్ చేసుకుంటూ పోవడమే అంతేనా? నేను హీరో ట్రై చేస్తున్నా. ఏదో హీరో అయితే హీరో, బిగ్ బాస్ అయితే బిగ్ బాస్, బ్యాక్గ్రౌండ్ ఆర్టిస్ట్ అయితే బ్యాక్గ్రౌండ్ ఆర్టిస్ట్, ఏదొస్తే అది అంతేనా? అలంకృతాన్ని ఎందుకు బిగ్ బాస్ అయింది? అలంకృతాన్ని వేధిస్తున్నందుకు చాలా మాకు కంప్లైంట్స్ వచ్చాయి బయట, పబ్లిక్ టాక్. ఏం లేదా? పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఏదో పెద్ద పంచాయతీ అయిందంటే ఏం కాలేదు. చంప ఇంత లావు వాసిందన్నారు ఇందాకే. ఏం లేదా? ఆన్ కెమెరా అబద్ధాలు చెప్పకూడదు, ఆన్ కెమెరా అన్ని నిజాలే చెప్పాలి. అలంకృత ఎవరో కూడా నాకు తెలియదు. అలంకృత ఎవరో కూడా మీకు తెలియదు. తెలియకుండానే ప్రపోజ్ చేసి పెళ్లి చేసుకుంటా అని ఎందుకు వేధించారు? అమ్మాయి జవాటికి అమ్మాయిలు అయితే వేధించేస్తారా? ఇప్పుడు మీరు కూడా అమ్మాయి, నేను కూడా అమ్మాయి, నేను కూడా మీకు ఐ లవ్ యూ అని చెప్తాను. ఐ లవ్ యూ అని చెప్తే ఇక్కడే చంప పగులుతుంది ఆన్ కెమెరా. ఏముంది, సింపుల్. ఇప్పుడే పెళ్లి చేసుకుంటాను అంటున్నాను, అది మీ ఇష్టము. అది మా ఇష్టం. అదే ఒకసారి రిజెక్ట్ చేశాక వదిలేయాలి, కానీ పదే పదే ప్రేమించు అని ఎందుకు పెట్టుకుంటారు? రిజెక్ట్ చేస్తే అసలు పట్టించుకోను నేను. మరి రిజెక్ట్ చేయలేదా? ఇప్పుడు సపోజ్ నేనున్నాను, మీరున్నారు, మీరు నాకు ఐ లవ్ యూ చెప్తాను, నేను అసలు సచ్చినా చెప్పను. ఓ మై గాడ్, ఐ డోంట్, ఐ స్వేర్ ఐ డోంట్. నేను ఊహ చెప్తాను అంతే. మీరు ఊహలో వేరే అమ్మాయిని ఎగ్జాంపుల్ తీసుకోండి. మిమ్మల్ని తీసుకుంటాను, నేను తీసుకోను. సరే, మీలాంటి ఒక అమ్మాయి, నాలాంటి ఒక అమ్మాయి కాదు, వేరే అమ్మాయి లాంటి ఇంకో అమ్మాయి. సరే, ఆ అమ్మాయి నాకు ఐ లవ్ యూ చెప్పింది అనుకో, చెప్పు పగల కొడతాను. ఎందుకు పగల కొడతారు? మీరేమంటారు అప్పుడు? నాకేం తెలుసు, అది మీ ఇద్దరి మధ్య ఉంటుంది. ఏమంటారు చెప్పు మీరు? నేనేమంటా? ఇప్పుడు ఆ అమ్మాయి వచ్చి నాకు ప్రపోజ్ చేసింది ఐ లవ్ యూ అని చెప్పేసి, మీ ఫ్రెండ్ కావచ్చు లేకపోతే ఇంకొక పర్సన్ కావచ్చు, అవన్నీ కాదండి. మీరు పోలీస్ స్టేషన్కి ఎందుకు వెళ్ళారు? అవును, ఐ లవ్ యూ చెప్పినారు, నువ్వు నాకు ఐ లవ్ యూ చెప్తా అని చెప్పేసి కేసు పెట్టింది. పోయినా తర్వాత ఏమైంది? అది ఏమైంది? ఏం కాలేదు. పోలీసులు ఏమనలేదా మిమ్మల్ని? కొట్టారా? ఎక్కడెక్కడ కొట్టారు? ఎక్కడ పడితే అక్కడనే కొట్టి. ఎక్కడ పడితే బీప్. ఓకే, ఎక్కడ పడితే అక్కడ కొట్టారు. అయినా కూడా కొట్టారని గర్వంగా చెప్పుకుంటున్న మన రాము గారికి మన్మథ రాజా
మన్మథ రాజా అంట. ఏది మాస్టరా? మల్టీ స్టార్ మన్మథ రాజా. ఓకే, మల్టీ స్టార్ అంట. ఏం స్టార్? ఓకే, మల్టీ స్టార్ మన్మథ రాజా. మల్టీ స్టార్ అంటే మల్టీ టాలెంట్ ఉంది నాకు. మల్టీ టాలెంట్ ఉందంట. ఓకే గైస్, మల్టీ టాలెంట్ ఉన్న మన్మథ రాజా. రైటర్ 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 ఫైటర్ ఫైటర్ క్రియేటర్ క్రియేటర్ సింగర్ సింగర్ స్పీకర్ స్పీకర్ రైటర్ ఫైటర్ క్రియేటర్ సింగర్ స్పీకర్ రివ్యూ స్టార్ రివ్యూ స్టార్ మూవీ రివ్యూస్ మినిమం డిగ్రీ ఉండాలి. రివ్యూ స్టార్ రివ్యూ స్టార్ యాక్టర్ యాక్టర్ యాంకర్ యాంకర్ స్పీకర్ స్పీకర్. అప్పుడే చెప్పారు స్పీకర్. మల్టీ స్టార్ చెప్పలేదు. చెప్పారు ఫిఫ్త్ స్పీకర్ అని అన్నారు. లేదు చెప్పారండి. రైటర్ ఫైటర్ క్రియేటర్ సింగర్ అన్నారు కదా. సింగర్. మీకు ఎలాంటి పాటలు వచ్చి పాడండి, ఒక్క పాట పాడతారా? మీ సింగింగ్. చూడు చూడకపో నీ చూస్తూనే ఉంటా, మాట్లాడు ఆడకపో మాట్లాడుతూనే ఉంటా, ప్రేమించు మించకపో ప్రేమిస్తూనే ఉంటా, మీరేస్తారు పక్కన లేవరు. నా ధ్యానం నువ్వే అనుకుంటా. నైస్ అండి. ఓకే, మీరు యాంకర్ అన్నారు కదా, ఎప్పుడు యాంకరింగ్ చేశారు? 10 టీవీ ఉంది కదా, 10 టీవీ. అది ఆర్టిస్ట్ ఎక్స్ రోడ్లో ఉంది. స్టార్టింగ్లో ఆర్టిస్ట్ ఎక్స్ రోడ్లో ఉంది. ఓకే, అప్పుడు ఆడున్నప్పుడే చేస్తాను. ఎట్లాంటి యాంకరింగ్? న్యూస్ రీడింగా లేకపోతే ఏ చెప్తే అది చేసుకుంటూ పోవడమే. ఎక్కడికి వెళ్ళినా ఏ చెప్తే అది చేసుకుంటే అది ఛానల్ కాబట్టి మనం దాని గురించి. ఓకే, మీ లైఫ్లో మీ గోల్ ఏంటి? హీరో. బిగ్ బాస్ కాదా? హీరో కావడానికి బిగ్ బాస్. హీరో అవ్వడానికి బిగ్ బాస్. అయితే బిగ్ బాస్ పోయి హీరో అవుదాం అనుకుంటున్నారా, లేకపోతే హీరో అయ్యి బిగ్ బాస్కి వెళ్దాం అనుకుంటున్నారా? హీరో అయితే బిగ్ బాస్ అవసరం లేదు కదా. అవసరం లేదా? మరి అలాంటప్పుడు శివాజీ గారి గురించి ఎందుకు మాట్లాడాడు? హీరో అయినా కూడా ఎలా వెళ్ళారని తనను పిలిచారు, వెళ్ళాడు. అది ఆయన ఇష్టం. అది ఆయన ఇష్టం. మరి మీ ఇష్టం ఏంటి? మీరు వెళ్ళరా హీరో అయ్యాక? హీరో అయినాక వెళ్ళాను. అదే హీరో ఎందుకు అవ్వాలనుకుంటున్నారు? వెళ్ళిన తర్వాత హీరో అవుతా. వెళ్ళిన తర్వాత హీరో అవుతారు. అయితే మాత్రం వెళ్ళరు. వెళ్ళను. మీ ఫ్యాన్స్ బయట చాలా మంది ఉన్నారని విన్నానండి. మీరు ఎవరిని ఎక్కువ పట్టించుకోనట్టున్నారు, ఎందుకు? ఏం చేయాలి పట్టించుకోవడం అంటే? పెద్ద హీరో అయ్యాక పట్టించుకోవాలి కదా. ఇప్పుడు రామ్ చరణ్, ప్రభాస్, ఎన్టీఆర్ ఇలాంటి వాళ్ళు అందరూ పట్టించుకుంటారు కదండి. ఏం చేయాలి? అభిమానం కొద్ది పట్టించుకోవాలి. మీరంటే పడి చచ్చిపోతారు. ఏం చేయాలి వాళ్ళ కోసం? ఏం చేయాలి చెప్పు. అభిమానం చూపించాలి. మీ అభిమానులకు తిరిగి అభిమానం చూపించాలి. మాట్లాడాలండి. ఎట్లా చూపించాలి? మాట్లాడాలి చెప్పండి. బాగున్నారా లేదా అని. మీరు కూడా బాగున్నారా, ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు, తిన్నారా, అలా మాట్లాడాలి. అది మీ అభిమానుల దగ్గర, బయట. ఓకే, అది కంపల్సరీ. అది ఇంకేం చేయాలి? అదేం చేయరంట మీరు. నేను చాలా మందిని చూసా పట్టించుకొని నేను అంటారంటే. అలా ఏం లేదు. అలా ఏం లేదా? బయట జనాలు ఏం మాట్లాడుకుంటున్నారంటే, ఆ మినిమం డిగ్రీ గాడు కూడా కుర్చీ తాతలానే ఎక్కడ కనపడితే అక్కడ చితకబాదుతారు అమ్మాయిలు అని మాట్లాడుకుంటున్నారు. బాధని చితకబాదుతారంటే. బాధని అమ్మాయిలే కదా. అమ్మాయిలు అయితే బాధించుకుంటాడంట. అబ్బాయిలు అయితే బాధతారు. అబ్బాయిలు దగ్గర కూడా రారు. ఫస్ట్ థింగ్ అమ్మాయిలు కూడా రారనుకోండి, చితకబాదడానికే వస్తారు. అదే నేను అనేది. అమ్మాయిలు బాధతారని వస్తే బాధించుకుంటా, అదే అబ్బాయిలు అయితే వాళ్ళని బాధతా. ఓకే, అమ్మాయిలతో ఎందుకు బాధించుకుంటారు అంటే వాళ్ళతో పెట్టుకుంటే ఏమైంది? బాగోదని చెప్పేసి. బాగోదా? ఏమైనా ఎక్స్పీరియన్స్ ఉందా మీకు? అదే రీసెంట్గా అలంకృత్య ఎక్స్పీరియన్స్ లాగా. అట్లనేం లేదు. అమ్మాయిలు అంటే నాకు ఇష్టం, అందుకనే వాళ్ళని ఏమన్నాను. అమ్మాయిలు అంటే మీకు ఇష్టం? అందరు అమ్మాయిలు ఇష్టమా మీకు? అందరు అమ్మాయిలు ఇష్టం. అమ్మాయిలు మీరు కూడా ఇష్టమే. మీరు మాత్రం ఎవరికి ఇష్టం అంటే అమ్మాయి కదా అట్లా. అమ్మాయిలు అంటే ఎందుకు ఇష్టం అండి? అదేమైనా పిచ్చా? ఏమైనా కొంచెం అమ్మాయిల పిచ్చింది నాకు. మీకు అమ్మాయిలు పిచ్చింది? అమ్మాయిలు పిచ్చిందంట. నేను అమ్మాయిలాగా చూడను. మరి ఎలా చూస్తా? దేవతలాగా చూస్తా. దేవతలాగా చూస్తున్నప్పుడు అమ్మాయిలు పిచ్చిందని మీరు ఇప్పుడు ఎట్లా ఉన్నారో తెలుసా? అవసరం లేదు, ఆపేయండి, చెప్పకండి, అనవసరం. పెద్దమ్మ తల్లి దర్శనానికంటే మీ దర్శనం నాకు చాలా బాగుంది. అవునా? పెద్దమ్మ తల్లి విశ్వరూపం ఇంకా చూపించలేదేమో, నేను చూపిస్తాను.
ఓకే. 'బిగ్ బాస్'కి మీరు అగ్ని ప్రవేశానికి వెళ్ళినట్టున్నారు కదా? వెళ్ళాను వెళ్ళారా? కానీ హౌస్లోకి వెళ్ళలేదు. హౌస్లోకి వెళ్ళలేదు కానీ అగ్ని పరీక్ష వరకు వెళ్ళి శ్రీముఖి గారిని, ఆ, నవదీప్ గారిని, ఇంకా ఎవరిని మీట్ అయ్యారు మీరు? ఇంకెవరు మేడం ఉంది హిమబింది గారు అనుకుంటా. వాళ్ళని మీట్ అయ్యారు. మొత్తం ముగ్గురిని, నలుగురు. ఎవరెవరు? ఇంకొక పర్సన్ ఉండేది, ఇంకొక పర్సన్ కూడా ఉంది. విన్నర్ విన్నర్ అనుకుంటా, ఏ సీజన్ విన్నర్, అభిజిత్ గారు. వీళ్ళందరూ మిమ్మల్ని బయటకు వెళ్ళిపో, సిగ్గు లేకుండా వచ్చావు, ఇంకోసారి రాకు అని అన్నారు. అట్లేం తిట్టలేదు కానీ మీలాగా ఏంటి నేనంటే మీకు కోపం ఏంటి అట్లా? అలా లేదండి, నేను అసలు మిమ్మల్ని బల్లెం రెస్పెక్ట్ తీసుకొని ఓడిస్తున్నారు. అరే మీకు ఎంత రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడుతున్నా అండి. జనాలు వాళ్ళు అనలేదు పాపం. జనాలు ఏం మాట్లాడుతున్నారు వాళ్ళే ఎవ్వరు ఏమనలే పాపం అన్నారు. మీరు పోపు అనలేదు. మీరు అక్కడ కూర్చొని ఇప్పుడు, ఒక్క ఛాన్స్ అని అడుక్కుంటున్నప్పుడు అన్నారండి. తప్పే ఉంది.